సో ఏమేం టాపిక్స్ని ఎక్కువ చదవాలి అంటే ఏమేం టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అవి చూద్దాం. Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. So today video is about how to prepare current affairs and computer awareness for RRB PO and Clerk Mains 2024. So ఈ 10 to 20 days లో కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి చదవాలి, ఏ వీడియో సోర్స్ నుంచి చదవాలి, ఏ టాపిక్స్ని ఎక్కువగా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అండ్ ఆల్సో ఒక మంచి యూస్ఫుల్ టిప్ మీ ఎగ్జామ్లో ఓవరాల్ అటెంప్ట్స్ అయినా స్కోర్స్ అయినా పెంచడానికి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్వి చదవాలి. మనకు సెప్టెంబర్ 29కి మెయిన్స్ ఉంది కదా, సో సెప్టెంబర్ 15 వరకు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయాలి. సో ఈ 15 డేస్వి చదువుకోండి, అంటే ఫస్ట్ 2 వీక్స్ చదవండి, దెన్ బ్యాక్వర్డ్స్ రండి. ఆగస్ట్, జూలై, జూన్ ఈ 3 మంత్స్ మాత్రం కంప్లీట్గా చదవండి, థరోగా చదవండి, కంప్లీట్ న్యూస్ చదవండి. ఐ రిపీట్, కంప్లీట్ న్యూస్. మీరు ఏదో కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయాలి కదా, ఈ 3 మంత్స్ చదవాలి కదా అనేసి ఏదో పీడిఎఫ్ తీసేసి చదివేయకండి. అలా జస్ట్ మీకు నేను చదివేసా అన్న సాటిస్ఫాక్షన్ తప్ప మీరు ఎగ్జామ్లో మార్క్స్ అస్సలు స్కోర్ చేయలేరు. మీరు ఎప్పుడు చదివినా కంప్లీట్ న్యూస్ చదవండి, ఎందుకంటే ఎగ్జామ్లో డెప్త్గా న్యూస్ వస్తుంది కాబట్టి మీరు కంప్లీట్గా చదివితే మీకు ఈజీగా అక్కడ క్వశ్చన్స్ని టిక్ చేయగలరు, మంచిగా స్కోర్ చేయగలరు. సో కంప్లీట్ న్యూస్ చదవండి. స్టాటిక్ని సపరేట్గా చదవకండి, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ ప్యారలర్గా తీసుకెళ్ళండి. సో మీకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 15 వరకు కంప్లీట్ అయ్యాక మీకు ఇంకా టైం ఉంటే మే ఏం చేస్తారంటే తరువుగా చదవకపోయినా ఒక వీక్లీ అయినా మంత్లీ అయినా పీడిఎఫ్ చూస్తే సరిపోద్ది. సో ఏమేం టాపిక్స్ని ఎక్కువ చదవాలి అంటే ఏమేం టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అవి చూద్దాం. సో గవర్నమెంట్ స్కీమ్ ఇన్ డీటెయిల్, ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా ఇన్ డీటెయిల్గా చదవండి. సో అది ఎక్కడ లాంచ్ అయింది, ఎప్పుడు లాంచ్ అయింది, దాని ఎక్స్టెండెడ్ డేట్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, అలాంటివి మొత్తం చదవండి. దాని నోడల్ మినిస్ట్రీ ఏంటి అదంతా చూడండి, మొత్తం చదవండి. సో దెన్ నెక్స్ట్ ఆర్బీఐ సర్క్యులర్స్ అంటే ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఆర్బీఐ సర్క్యులర్స్ అంటే మానిటరీ పాలసీ అయినా, డబ్ల్యూపీఐ, సిపిఐ, జీడిపి ప్రొజెక్షన్స్ అయినా ఇలాంటివి చూసుకోండి. దెన్ నెక్స్ట్ ఇండెక్స్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఇలాంటివి, మన ఇండియా ర్యాంక్ ఏంటి, ఎవరు టాప్లో ఉన్నారు అలాంటివి. బడ్జెట్ రీసెంట్గా వచ్చింది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్. మీరు మొత్తం బడ్జెట్ చదవకపోయినా హైలైటెడ్ పాయింట్స్, స్కీమ్స్, మీరు ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే బడ్జెట్లో హైలైట్ అయినవి, మళ్ళీ దానిలో ఏమైనా మోడిఫికేషన్స్ జరిగినాయా, బడ్జెట్ ఎక్కువైనా ఇంక్రీజ్ చేశారా, అలాంటివి స్కీమ్స్ ఎక్కువ చూడండి. దెన్ హైలైటెడ్ అంటే ఏ స్టేట్కి ఎక్కువ బడ్జెట్ ఇచ్చారా అలాంటివి చూడండి. దెన్ నెక్స్ట్ డిఫెన్స్, ఎంఓయూస్, అగ్రిమెంట్స్, లోన్స్, డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అలాంటివి, ఎన్పిసిఐ ప్రోడక్ట్స్ అలాంటివి. ఈ బడ్జెట్ థీమ్ అయినా దేనిపైన బేస్ ఉంది అది కూడా చూసుకోండి ఒకసారి. సో ఈ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి, దీని మీద నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి ఎక్కువ చదవడానికి ట్రై చేయండి, సో దట్ మీ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో సోర్సెస్ ఏంటి, ఎక్కడి నుంచి చదవాలి. సో పీడిఎఫ్స్, ద హిందూ రివ్యూ మంత్లీ అడ్డా. సో అడ్డాలో ద హిందూ రివ్యూ అని ఉంటుంది, కాకపోతే ఇది డీటెయిల్డ్గా ఉండదు, జస్ట్ రివిజన్ పర్పస్కి అయితే యూజ్ అవుతుంది. కానీ దీంట్లో నుంచి అన్ని న్యూస్ కవర్ అవుతాయా అంటే అలా కాదు, ఇది చిన్నగా ఉంటుంది, జస్ట్ రివిజన్ పర్పస్ అయితే ఓకే. దెన్ వీడియోస్కి అఫైర్స్ క్లౌడ్ మంత్లీ ఆర్ వీక్లీ మీ ఇష్టం, మీకు మంత్లీ చేసుకుంటారా వీక్లీ చేసుకుంటారా. మీకు తరువుగా చదవాలంటే వీక్లీ చేసుకోండి, మార్క్స్ ఎక్కువ రావాలనుకుంటే మంత్లీ అయినా చేయవచ్చు. సో పీడిఎఫ్ అయితే ఇక్కడ అడ్డా ద హిందూ రివ్యూ మంత్లీ, వీడియో అయితే అఫైర్స్ క్లౌడ్ మంత్లీ ఆర్ వీక్లీ, ఇది చూడండి. సో నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్. సో కంప్యూటర్ అవేర్నెస్లో ఏమేమి టాపిక్స్ చదవాలి. సో ఎంఎస్ ఆఫీస్, కంప్యూటర్ సెక్షన్ అనేది ఎంఎస్ ఆఫీస్ లేకుండా ఉండదు కదా. సో ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, ఇందులో వ్యూ ట్యాబ్ అయినా, రివ్యూ ట్యాబ్ అయినా, హోమ్ ట్యాబ్ అయినా, అందులో ఏమేమి ఉంటాయి అవి చూసుకోండి. దెన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అయినా, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ చూసుకోండి, ఓఎస్ఐ మోడల్, ఇందులో 7 లేయర్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ ఆ 7 లేయర్స్ నేమ్స్ నేర్చుకోండి. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ వస్తుంది పక్కా. ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఏమి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎంటిపి ఇలాంటివి ఉంటాయి కదా అవి చూసుకోండి. వైరస్, మాల్వేర్, ట్రోజన్ హార్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి చూసుకోండి. షార్ట్ కట్ కీస్ అయితే మస్ట్, F7, F1 దేనికి యూజ్ అయితే అవి చూసుకోండి. కన్వర్జేషన్ ఆఫ్ నంబర్స్ అంటే బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు ఆక్టల్, బైనరీ టు హెక్సాడెసిమల్ ఇలాంటివి ఉంటాయి. మీరు ఇది ఫస్ట్ నుంచి నేర్చుకోకపోతే ఇప్పుడు చూసుకోకపోయినా ఏం కాదు, ఇది వదిలేసినా ఏం కాదు. యాక్చువల్లీ మీరు ఇవి చదువుకోండి, ఇది చదువుకున్నా ఏం పర్లేదు ఇప్పుడు.
సో దెన్ నెక్స్ట్ SQL, DBMS, C++, ఇవి లాంగ్వేజెస్ కదా, ఇవి ఎక్కువ డెప్త్గా ఏం అడగడు, జస్ట్ వీటి అబ్రివేషన్స్ అయినా వీటి ఫౌండర్స్ ఎవరు అవి అలాంటివి అడుగుతాడు, ఎక్కువ డెప్త్గా ఏం అడగడు. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి, అందులో ఏమేమి యూజ్ అవుతాయి అంటే మ్యాగ్నెటిక్ ట్యూబ్, కోర్, ఇలాంటివి అడుగుతాడు. సో ఈ టాపిక్స్ మీరు చదవండి. సో దెన్ నెక్స్ట్ సోర్సెస్కి వచ్చేస్తే పీడిఎఫ్స్లో ఏమేమి ఉంటాయి, ఆలివ్ బోర్డ్ది 500 MCQ ఒక PDF ఉంది, అది కవర్ చేయండి. అడ్డాలో వాళ్ళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మొత్తం కంప్యూటర్ గురించి ఒక PDF ఉంది, అదేనా కవర్ చేయండి. మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది కవర్ చేయండి. సో వీడియోస్కి వచ్చేస్తే అరోరా ఎడ్యుకేటర్ అండ్ డైలీ 40 క్వశ్చన్స్ MCQ ఫామ్లో లేటెస్ట్ ప్యాటర్న్ మీద చేయిస్తాడు. అంటే ఇప్పుడు లేటెస్ట్ IBPS ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడు అలాంటి ప్యాటర్న్స్ మీద చేయిస్తాడు. సో ఇక్కడ చిన్న ఏంటంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ హిందీలో ఇస్తాడు. సో క్వశ్చన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ హిందీలో ఉంటుంది. మీకు అర్థమవుతుంది అంటే చూడండి, కానీ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, మీకు ఎలాగైనా అర్థమవుతుంది. మీరు ఒకసారి డెఫినెట్గా చూడండి, ఒక 2-3 క్లాసెస్ అయినా చూడండి, ఎందుకంటే లేటెస్ట్ ప్యాటర్న్ పైన ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఒక 2-3 వీడియోస్ చూడండి, మీకు ఒకవేళ అర్థమైనట్టు అనిపిస్తే ఇవి కంటిన్యూ చేయండి. ఇవి లేటెస్ట్ ప్యాటర్న్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ 10 to 12 days మీరు కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ని ఇలా చదవండి. చదివేస్తాము ఓకే, కానీ పెద్ద టాస్క్ అసలు గుర్తులా ఉంటుంది. మనం చదివింది మనకు గుర్తుండాలంటే ఏం లేదు, రివిజన్ చేయాలి. రివిజన్ ఈజ్ కీ, రివిజన్ ఈజ్ మస్ట్. మీరు అట్లీస్ట్ 2 to 3 times అయినా రివిజన్ చేయాలి, అప్పుడే మీకు ఎక్కువ గుర్తుంటుంది. ఎగ్జామ్లో ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా టిక్ చేయగలరు అండ్ ఆల్సో ఎక్కువ స్కోర్ చేయగలరు. అలా కాదు మేము ఒకేసారి చదివేస్తాం మాకు గుర్తుంటుంది అంటే అలా గుర్తుండదు, అన్లెస్ మీకు ఏదైనా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటే తప్ప. మీరు ఎక్కువ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు ఎక్కువ టైం గుర్తుంటుంది, ఎగ్జామ్ టైంలో కన్ఫ్యూజన్ ఉండదు. సో మీకు వీడియో స్టార్టింగ్లో ఒక యూస్ఫుల్ టిప్ చెప్తాను కదా, అదేంటంటే ఈ 10 to 12 daysలో మీరు అది చదివేస్తా, ఇది చదివేస్తా, ఈ PDF కవర్ చేసేస్తా, ఈరోజు ఒక్కరోజు కూర్చొని అన్ని ప్రాబ్లం చేసేస్తా అన్న స్ట్రెస్ అస్సలు తీసుకోకండి. మీరు కామ్గా ఉండండి. మీరు ఎంత కామ్గా ఉంటే మీరు అంత ఎక్కువ చదవగలరు అండ్ చదివింది గుర్తుంటుంది కూడా. మీరు స్ట్రెస్ తీసుకుంటూ చదువుకున్నారనుకోండి, అది చదివింది కూడా గుర్తుండదు అండ్ మెంటల్ స్ట్రెయిన్ లాగా ఉంటుంది. సో వీలైనంత వరకు కామ్గా ఉండండి. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు ఏది కొత్తగా చదవకండి, మీరు ఆల్రెడీ చదివి ఉన్నదే దాన్ని రివైజ్ చేయడానికి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఎగ్జామ్ టైం వరకు అది గుర్తుంటుంది. ఇప్పుడు కొత్తగా తీసి చదివారనుకోండి, అబ్బా ఇంత చదవాలా అనే స్ట్రెస్ మళ్ళీ ఎక్కువ అవుతుంది. సో కొత్తది ముట్టుకోకండి, ఆల్రెడీ చదివింది ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయండి. బ్రెయిన్ని ప్రెషర్ కుక్కర్లా చేయకండి. ఒక 6 to 8 hours స్లీప్ తీసుకోండి. టైం టేబుల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇస్తున్నామో అందులో రాయండి. సో దట్ మీరు వేరే అది చదవాలి ఇది చదవాలి అని ఎక్స్ట్రా థాట్స్ రాకుండా మీరు ఏది చదవాలో అది ముందే రాసుకున్నారనుకోండి, మీ టైం వేస్ట్ కాదు. ఈ 10 to 12 days అనేవి బాగా యూటిలైజ్ అవుతాయి. దానివల్ల మీరు ఎగ్జామ్స్లో మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇవన్నీ టిప్స్ మీరు ఫాలో అవ్వండి, మీరు డెఫినెట్గా ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయగలరు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకున్నా, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. ఐ hope you love this video. See you in the next video. Bye bye.